రామ్ హీరోగా పూరీ జగన్నాథ్, చార్మి తెరకెక్కించిన 'ఇస్మార్ట్ శంకర్' ఘన విజయం సాధించింది. అదే ఊపులో విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా సినిమా 'లైగర్' తీశారు పూరీ, చార్మి. ఈ సినిమా డిజాస్టర్ అయింది. దాంతో ఆంధ్రప్రదేశ్లో ఈ సినిమా కొన్నవారు ఘోరాతి ఘోరంగా నష్టపోయారు. పెట్టిన పెట్టుబడిలో మూడో వంతు నష్టపోయినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. దాంతో ఎగ్జిబిటర్స్ ఆందోళనకు దిగ్గా పూరీ, చార్మి వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారం 15 నుంచి 20 కోట్ల వరకు చెల్లించవలసి ఉంటుందన్నది ట్రేడ్ వర్గాల సమాచారం. ఎందుకో ఏమో పూరీ, చార్మి ద్వయం ఇచ్చిన హామీని నెరవేర్చలేదు. ఇంతలో 'ఇస్మార్ట్ శంకర్'కి సీక్వెల్గా 'డబుల్ ఇస్మార్ట్' తీసి రిలీజ్కి సిద్ధం చేశారు. 'లైగర్' బాధితులు సమయం కోసం చూసి రిలీజ్ టైంలో తమకు న్యాయం చేయాల్సిందేనంటూ భీష్మించుకున్నారు. పంచాయతీల మీద పంచాయతీలు నడుస్తున్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడినా ఎంతకీ వివాదానికి తగిన పరిష్కారం లభించలేదు. ప్రత్యేకించి నైజాం ఏరియాలో ఎగ్జిబిటర్స్ 'లైగర్' బకాయిల విషయమై పట్టుదలతో ఉన్నారు. వారికి హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ నుంచి కూడా పూర్తి స్థాయిలో మద్దతు లభిస్తోంది. ఓవైపు పూరీ, చార్మి, రామ్ సినిమా ప్రచారంలో బిజీగా ఉన్నారు తప్ప వివాదం తీవ్రతను అర్థం చేసుకోవడం లేదని కొందరి మాట. రామ్ పెదనాన్న రవికిషోర్ ఇష్యూ పరిష్కారానికి కృషి చేస్తున్నా తెగటం లేదు. 'లైగర్'ను నైజాంలో పంపిణీ చేసిన వరంగల్ శ్రీను తమకు కమిట్ అయిన మొత్తం కట్టలేదు కాబట్టి తాము కూడా నష్టపోయామన్నది చార్మి వాదనగా చెబుతున్నారు. అయితే చార్మి హామీ మేరకే అడ్వాన్సులు ఇచ్చాం కాబట్టి తమకు న్యాయం చేయాలనేది ప్రదర్శనదారుల మాట. ఇదిలా ఉంటే ఆగస్టు 15న 'డబుల్ ఇస్మార్ట్'తో పాటు రవితేజ 'మిస్టర్ బచ్చన్', ఎన్టీఆర్ బావమరిది 'ఆయ్', విక్రమ్ పాన్ ఇండియా మూవీ 'తంగలాన్', మరికొన్ని డబ్బింగ్ మూవీస్, చిన్న సినిమాలు విడుదలకు క్యూ కట్టాయి. థియేటర్లను సైతం ఆక్యుపై చేస్తూ వెళుతున్నాయి. 'మిస్టర్ బచ్చన్' మైత్రి మూవీస్, 'ఆయ్'ను గీతా ఆర్ట్స్ నిర్మించాయి. ఇప్పటికే ఈ 2 సినిమాలపై మంచి బజ్ కూడా ఏర్పడింది. దీంతో మంచి క్రేజ్ ఉన్న 'ఇస్మార్ట్'ను చేజేతులా డౌన్ చేసుకుంటున్నారనే విమర్శలు మొదలయ్యాయి. 8వ తేదీన జరిగిన పంచాయతీలో కూడా వివాదం కొలిక్కి రాలేదు. నైజాంలో ఎగ్జిబిటర్ల సమస్య పరిష్కారం కాకుంటే కంప్లీట్గా నైజాంలో థియేటర్లను బంద్ చేయడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరిస్తున్నారు. ఏషియన్ సునీల్ కూడా ఎగ్జిబిటర్స్ సంఘం నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. సమస్య త్వరగా పరిష్కారం కాకుంటే 'డబుల్ ఇస్మార్ట్' రిలీజ్ పోస్ట్పోన్ చేయవలసిన పరిస్థితి కూడా తలెత్తవచ్చునంటున్నారు. మరి పూరీ, చార్మి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.